వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బంగారం కొనాలి అంటే ఇప్పుడు ధనవంతులు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఆస్తులు అమ్ముకొని బంగారం కొనే పరిస్థితి వచ్చింది. బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పండుగొచ్చినా, పెళ్లి జరిగినా, పుట్టినరోజైనా కూడా బంగారం కొనడం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇది ఆడంబరం కాదు, భద్రత అనే భావన. కానీ ఇప్పుడు అదే భద్రత ధరల రూపంలో భారంగా మారుతోంది. బంగారం కొనాలి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. ఈ ధరల పెరుగుదలకు కారణాలు చాలానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. యుద్ధాల భయం, రాజకీయ అస్థిరత, మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడల్లా ప్రజలు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి అనుకుంటారు. అప్పుడు అందరూ నమ్మేది బంగారాన్నే. స్టాక్ మార్కెట్ కూలిపోతుందేమో అన్న భయం ఉన్నప్పుడు, బ్యాంకుల్లో వడ్డీ తగ్గినప్పుడు బంగారం మీదే విశ్వాసం పెరుగుతుంది. అదే డిమాండ్ను పెంచుతుంది, ధరలను పైకి లాగుతోంది. అమెరికా డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం డాలర్లలోనే లావాదేవీలు జరుగుతాయి. డాలర్ విలువ పడిపోతే పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం మొదలు పెడతారు. దాంతో అంతర్జాతీయంగా ధరలు పెరుగుతాయి. ఆ ప్రభావం అన్ని దేశాలలో ఉంటుంది. భారతదేశంలో మరో ముఖ్యమైన కారణం రూపాయి విలువ. రూపాయి డాలర్తో పోలిస్తే బలహీన పడుతున్న కొద్దీ దిగుమతి అయ్యే బంగారం ఖరీదవుతోంది. మన దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధర పెరిగితే రూపాయి బలహీనంగా ఉంటే దేశీయ మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకుల పాత్ర కూడా కీలకం. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలలో బంగారాన్ని పెంచుకుంటున్నాయి. కాగితపు కరెన్సీపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం మీద నమ్మకం పెరుగుతోంది. ఈ భారీ కొనుగోళ్లు కూడా మార్కెట్లో సరఫరాను తగ్గించి ధరలను పైకి తీసుకెళ్తున్నాయి. భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. పండుగల సమయంలో కూడా అదే పరిస్థితి. ధరలు ఎంత పెరిగినా అవసరం ఉన్న చోట కొనక తప్పదు అనే భావన భారతీయుల్లో బలంగా ఉంది. అదే వ్యాపారులకు ధైర్యాన్నిస్తుంది. ఈ పరిస్థితి సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు 10 గ్రాముల బంగారం కొనడం సాధ్యమైన కుటుంబాలు ఇప్పుడు 5 గ్రాములకే పరిమితమవుతున్నాయి. కొందరు కొత్త బంగారం కొనడం మానేసి పాత బంగారం మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే రోల్డ్ గోల్డ్నే కొనుక్కుంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే సంక్రాంతి నాటికి 2 లక్షల మార్కును టచ్ అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని అంటున్నారు నిపుణులు. బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయన్న అంచనాలు కొత్త ఏడాది ప్రారంభానికి ముందే నిజమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో స్పష్టత లేకపోయినా ఈ ఏడాది మాత్రం కొనుగోలుదారులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. ధరలు తగ్గుతాయన్న ఆశలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు పెరగడం చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా మరొక వైపు బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీనివల్ల జ్యువెలరీ దుకాణాలు నడపడం కూడా వ్యాపారులకు కష్టంగా మారింది. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొనింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు మరింతగా ఎగబాకుతున్నాయి. దీనికి తోడు విదేశాల నుండి బంగారం దిగుమతులు తగ్గిపోవడం కూడా ధరలు పెరగడానికి మరో బలమైన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు ఇకపై కూడా పెరుగుతాయి అనే తప్ప తగ్గే అవకాశం లేదని బిజినెస్ నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ధరలు తగ్గినా అది స్వల్పంగా మాత్రమే ఉంటుందని, భారీగా పతనం చెందే పరిస్థితి అయితే ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా ఇటీవల కొద్దిగా పెరిగింది. వరుసగా ధరలు పెరుగుతుండటంతో స్వల్ప కాలంలోనే లాభాలు పొందవచ్చన్న ఆశతో కొందరు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా బంగారం ధర 10 గ్రాములపై 2,200 రూపాయలు పెరిగింది. వెండి ధర కేజీపై 3,100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,27,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,000
రూపాయలుగా కొనసాగుతుంది. అదే సమయంలో కేజీ వెండి ధర 2,34,100 రూపాయలుగా నమోదైంది. మొత్తంగా చూస్తే బంగారం ధరల పెరుగుదల సామాన్య ప్రజలకే కాకుండా వ్యాపారులకి కూడా సవాల్గా మారుతోంది. ధరలు ఎక్కడి వరకు పెరుగుతాయన్నది చెప్పలేని పరిస్థితి ఉన్నా ప్రస్తుతానికి మాత్రం బంగారం ధర తగ్గే సూచనలైతే ఎక్కడా కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గినప్పుడు బంగారం విలువ నిలబడుతుంది అనే నమ్మకం ఉంది. అందుకే ధరలు పెరిగినా పెట్టుబడులు మాత్రం ఆగడం లేదు. కానీ ఇదే సమయంలో ధరలు ఎప్పటికీ ఇలాగే పెరుగుతాయా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం ధరలు ఎప్పుడూ ఒకే దిశలో సాగవని, అవసరమైతే కొంతకాలం సర్దుబాటు కూడా రావచ్చని అంటున్నారు. మొత్తానికి బంగారం ధరల పెరుగుదల వెనుక ఒకే కారణం లేదు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ మార్పులు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు, భారతీయ సాంప్రదాయాలు అన్నీ కలిసి బంగారాన్ని మరింత విలువైనదిగా మార్చుతున్నాయి. బంగారం ఎప్పటికీ నమ్మకానికి ప్రతీక. కానీ అదే నమ్మకం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరుగుతుందా, కొంత ఊరటను ఇస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.